ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానముంది. చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం ఇవన్నీ కలిసిన అద్భుత ప్రదేశం. అదే గుంటూరు జిల్లా. పచ్చని పంట పొలాలు, ఎర్రటి మిరపకాయల సువాసనలు, కృష్ణానది తీరాలు, ప్రాచీన నాగరికతల గుర్తులు. ఈ భూమి ప్రతి అంగుళం ఒక కథ చెబుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గుంటూరు జిల్లా పూర్తి కథను, దాని చరిత్ర, దాని గొప్పతనం మరియు భవిష్యత్తు వైపు దాని ప్రయాణం. గుంటూరు పేరు ఎలా వచ్చింది? గుంటూరు అనే పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్రకారుల ప్రకారం గుంటూరు అనే పేరు గుంటల ఊరు అనే పదం నుండి వచ్చిందని చెబుతారు. అంటే గుంటలు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్న ప్రదేశం. మరికొంతమంది ప్రకారం ఇది ప్రాచీన కాలంలో గుంటూరి లేదా గుంటపురం అని పిలువబడేది. శాసనాలలో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా శాతవాహనుల కాలం నుండి ఈ ప్రాంతం ప్రముఖంగా ఉండేది. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఇది ఒక చరిత్ర పుస్తకం. ప్రాచీన చరిత్ర. గుంటూరు జిల్లా చరిత్రను చూస్తే ఇది వేల సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ ధర్మానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతి స్తూపం ఇక్కడే ఉంది. శాతవాహనులు, ఇక తర్వాత ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో వాణిజ్యం, కళలు, సాహిత్యం చాలా అభివృద్ధి చెందాయి. అమరావతి శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఇవి కేవలం రాళ్లు కాదు, వాటి వెనక ఒక నాగరికత ఉంది. మధ్యయుగ చరిత్ర. కాలం మారింది, రాజులు మారారు, కాని గుంటూరు ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ఈ ప్రాంతంపై చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం పాలించారు. ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. వ్యవసాయం, వాణిజ్యం, దేవాలయ నిర్మాణం అన్ని రంగాల్లో పురోగతి కనిపించింది. కాని తర్వాత ముస్లిం సుల్తాన్లు, తర్వాత బ్రిటిష్ పాలన ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. ప్రతి కాలం ఈ భూమిపై తన ముద్ర వేసింది. బ్రిటిష్ కాలం, స్వాతంత్ర్య పోరాటం. బ్రిటిష్ పాలనలో గుంటూరు ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా మారింది. కాని ఈ నేల అణచివేతను ఎప్పుడూ అంగీకరించలేదు. ఇక్కడి ప్రజలు స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి పోరాడారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఈ నేల నుండి పుట్టారు. వారి త్యాగాలు ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడానికి కారణం. గుంటూరు జిల్లా వ్యవసాయం, ఆర్థిక బలం. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఒక బ్యాక్బోన్ లాంటిది. ఇక్కడి నేల సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రధానంగా వరి, పత్తి, మిరప, పసుపు ఇవి ఇక్కడి ముఖ్య పంటలు. కృష్ణానది వల్ల ఈ ప్రాంతం నీటితో నిండిపోయి ఉంటుంది. కాలువలు, చెరువులు పంటలకు జీవం పోస్తాయి. ఇక్కడి రైతులు కేవలం రైతులు కాదు, వాళ్లు ఈ భూమి నిజమైన శిల్పులు. వాళ్లు పండించే ప్రతి పంట దేశ ఆర్థిక వ్యవస్థకు బలం. గుంటూరు మిరప మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. గుంటూరు అంటే మొదట గుర్తుకు వచ్చే విషయం మిరప. అవును, గుంటూరు మిరప ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న మిరప మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ప్రతిరోజు వేల టన్నుల మిరప ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు మాత్రమే కాదు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ఈ మిరపలో ఉన్న రుచి, ఆ వాసన, దాని తీపి కారం ఇవి అన్నీ గుంటూరు నేల ప్రత్యేకత. కృష్ణానది జీవనాధారం. ప్రతి గొప్ప ప్రాంతం వెనక ఒక గొప్ప నది ఉంటుంది. గుంటూరు జిల్లా కోసం ఆ నది కృష్ణ. కృష్ణానది ఈ నేలకి జీవనాధారం. ఈ నది వల్లే వ్యవసాయం అభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజ్, కాలువల వ్యవస్థ ఇవి అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని పచ్చని స్వర్గంలా మార్చాయి. కృష్ణానది కేవలం నీరు కాదు, ఇది జీవం. ప్రముఖ పర్యాటక ప్రదేశాల. గుంటూరు జిల్లా పర్యాటకంగా కూడా ఎంతో గొప్పది. మొదటగా అమరావతి, బౌద్ధ స్తూపం, ఆధ్యాత్మికత, శాంతి. ఈ ప్రదేశం ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఉండవల్లి గుహలు, రాతిలో చెక్కిన అద్భుత కళాసంపద. కొండవీడు కోట, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఈ ప్రదేశాలు గుంటూరు గొప్పతనాన్ని చెబుతున్నాయి. గుంటూరు సంస్కృతి అండ్ ఆహారం. గుంటూరు అంటే సంస్కృతి, సాంప్రదాయం. ఇక్కడి పండుగలు, ఆచారాలు, జనజీవనం అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. మరియు ఆహారం.
గుంటూరు కారం అంటే ప్రత్యేకమైన రుచి. మిరపకారం, పులుసులు, ఆంధ్ర స్టైల్ వంటలు ఇవి అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. గుంటూరు జిల్లా చరిత్ర, వ్యవసాయం, సంస్కృతి అన్నీ కలిసిన అద్భుతం.